కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు ప్రజాపాలనకు సంబంధించిన గ్రామసభ తెలంగాణ ప్రభుత్వం ఏమైతే 26వ తేదీ నుంచి ప్రారంభించాలనుకుంటుందో ఆ స్కీమ్స్ గురించి డిస్కస్ చేయడం కోసం ఈ గ్రామసభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ గ్రామసభలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోయే 4 స్కీమ్స్ యొక్క విధి విధానాలు, దాంట్లో లబ్ధిదారుల ఎంపిక, ఆ స్కీమ్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తామనే విషయాలు తెలియజేస్తూ దాంట్లో మీ అభ్యంతరాలు కానీ గ్రామ ప్రజలందరూ పూర్తిగా అన్ని లిస్టులు డిస్ప్లే చేసి పారదర్శకంగా ఉండడం కోసం మీ ఒపీనియన్స్ తీసుకోవడం, అదేవిధంగా అభ్యంతరాలను స్వీకరించడం, అదేవిధంగా ఎవరైనా లబ్ధిదారుల లిస్టుల్లో ఇంక్లూడ్ కాకుండా అర్హులైన వాళ్ళు లేకపోతే వాళ్ళ నుంచి దరఖాస్తులు కూడా తీసుకోవడం జరుగుతుంది. అక్కడ పనులు చేస్తున్నప్పుడు ఇక్కడ వాళ్ళ పేరు తీసేసారు, తర్వాత వాళ్ళు అక్కడి నుంచి తిరిగి వచ్చేసి ఇక్కడనే ఉంటున్నారు, మా పేరు యాడ్ చేయండి అని కొంతమంది పెట్టుకున్నారు. ఇట్లా మెంబర్ అడిషన్కి సంబంధించిన దరఖాస్తులు కూడా మీ సేవలలో అప్లై చేస్తున్నాయి, చాలా ఉన్నాయి. సో ఈ 3 లిస్టులు కూడా వెరిఫై చేసి ఈ రేషన్ కార్డ్స్, కొత్త రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో కొత్త రేషన్ కార్డ్స్, రెండోది ఉన్న రేషన్ కార్డుల్లో మెంబర్స్ని యాడ్ చేయడం, మూడోది ఉన్న రేషన్ కార్డు నుంచి కొత్త కుటుంబాలకు స్ప్లిట్ చేయడం. ఈ 3 కార్యక్రమాలు ఉంటాయి. ఒకటి అసలే రేషన్ కార్డు లేని కుటుంబాలకి రేషన్ కార్డు, రెండవది కార్డు ఉంది మొత్తగా అందులో పెళ్లి జరిగి కుటుంబాలు వేరే అని కొడుకు కోడలు వాళ్ళ మనవడు మనవరాలు ఉంటారు, వాళ్ళు సెపరేట్ కుటుంబం కావాలి అనుకునే వాళ్ళు, అట్లాంటి వాటిని స్ప్లిట్టింగ్ అంటారు, విభజన చేయడం. తల్లిదండ్రి కుటుంబం ఒకటైపోతుంది, కొడుకు కోడల కుటుంబం ఒకటే, స్ప్లిట్టింగ్. నెక్స్ట్ కొత్తగా వచ్చిన వాళ్ళు లేదా పిల్లలై నమోదు కాకపోతే మెంబర్ అడిషన్ అంటారు, అంటే ఒక సభ్యుని పేరు నమోదు చేయడం. ఈ 3 రకాల పనులు అనేవి రేషన్ కార్డుకి సంబంధించి జరుగుతాయి. వాటికి సంబంధించిన లిస్టు కూడా మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ తర్వాత చదివి వినిపిస్తారు. 3 కేటగిరీలు సెపరేట్గా చదివి వినిపిస్తారు. అప్పుడు కూడా 3 లిస్టులలో కూడా ఇంకెవరికి ఏదైనా మిక్స్ అయి ఉంటే ఫ్రెష్గా ఇప్పుడు దరఖాస్తు ఇచ్చేసేయచ్చు, దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే లిస్టులో చదివినప్పుడు మా పేరు రాలేదని చెప్పేసి వెంటనే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. 3 రకాల లిస్టులు ఉన్నాయి కాబట్టి ఒక దాంట్లో కాకుండా ఒక దాంట్లో ఖచ్చితంగా కవర్ అయి ఉంటాయి. నిన్న జరిగిన గ్రామ సభలలో మేము అదే చూసాం. ఇంటింటి సర్వే గ్రామ పంచాయతీ చెప్పేది ఒక్క నిమిషం, 1 మినిట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల క్రమం ఈరోజు మన గ్రామ సభకు విచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీ రాజీవ్ గాంధీ హనుమంత్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి తహసీల్దారు మరియు ఇతర అధికారులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజలు, తర్వాత ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. సో మన గ్రామంలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 4 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, రైతు భరోసా, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ నేస్తము, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, వీటికి సంబంధించి ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అర్హులైనటువంటి లబ్ధిదారులు వాళ్ళు ఎవరు కూడా మిస్ కావద్దనేటువంటి ఉద్దేశం కొద్దీ మన 16th నుంచి 28th వరకు మనకు ఈ రైతు భరోసా, తర్వాత రేషన్ కార్డులో ఇందిరమ్మ ఆత్మీయ నేస్తంకి సంబంధించినటువంటి డేటాను చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి దాదాపు 1 మంత్ నుంచి మీ పంచాయత్ సెక్రటరీ ప్రతి ఇంటికి కూడా అప్లికేషన్స్ తిరిగి ఫొటోస్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ 4 స్కీమ్స్కి సంబంధించి ఎవరైతే అర్హులైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి జాబితాలు ఇప్పుడు చదివి వినిపించడం జరిగింది. అందులో మొదటిది రైతు భరోసాకు సంబంధించినటువంటిది. అంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం నాన్ ఎరబుల్ ల్యాండ్ అంటే వ్యవసాయానికి యోగ్యం కానటువంటి భూమి ఏదైతుందో అది చదివి వినిపించారు. అది కాకుండా ఇంకా ఏమైనా వ్యవసాయానికి పనికిరానటువంటి భూములు ఉంటే ఇప్పుడు కానీ రేపు కానీ తహసీల్ ఆఫీసులో కానీ లోకల్ కానీ మీరు సమాచారం ఇవ్వండి. అదేవిధంగా ఎవరైనా మిస్ అయ్యి పొరపాటున వ్యవసాయ యోగ్యం కాని భూములు లిస్టులో పడితే కూడా వాళ్ళు కూడా చెప్తే దాన్ని మరొకసారి చెక్ చేయించేసి
వ్యవసాయానికి యోగ్యమైనటువంటి ప్రతి ఎకరానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి రైతు భరోసా అనేటువంటిది ఇవ్వడానికి ఆన్లైన్లో డాటా ఎంట్రీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ నేస్తానికి సంబంధించి కూడా మనకి అందులో ఉన్నటువంటి కండిషన్ ప్రకారం 23-24లో 20 రోజుల పాటు పనిచేసి ఈజీఎస్ కింద వాళ్ళ యొక్క పేర్లు ఎంటర్ అయినాయి. ప్రధానంగా దానిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా ఎలాంటి వ్యవసాయ భూమి ఉండకూడదు. సో భార్య కానీ భర్త కానీ పిల్లలకు కానీ ఎలాంటి వ్యవసాయ భూమి లేకపోతే అలాంటి కుటుంబాలకి మనకి ఆత్మీయ నేస్తం అన్నటువంటి స్కీము మనకు అప్లికేబుల్ కాబడుతుంది. పొరపాటున చదివినటువంటి లిస్టులో ఇందాక గోవిందపేట పోతే ఒక ఆయన వ్యక్తి లేచి సార్ నా భార్య పేరు వచ్చింది కానీ మాకు భూమి ఉంది సార్ నా పేరు కొట్టేయమని స్వచ్ఛందంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమంది మేము ఆల్రెడీ 20 రోజులు చేసాం మాకు ఎలాంటి భూమి లేదు మా పేర్లు రాలేదు లిస్టులో ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి అర్జీలు తీసుకోవడం జరిగింది. కాబట్టి గ్రామ సభ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైనా అర్హత లేకుండా లిస్టులో ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి తీసివేసేసి అర్హులు ఉన్నటువంటి ఎవరైనా మిస్ అయితే వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయడానికే మనం ఈ గ్రామ సభ అనేటువంటిది నిర్వహించి వాళ్ళందరికీ కూడా మీకు చదివి వినిపించడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి కూడా సొంత జాగాలు ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా సొంత జాగాలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి కూడా లిస్టులు వచ్చినాయి. ఇందులో కూడా ఏమైనా మిస్ అయ్యి ఉంటే లేకపోతే ఎవరికైనా ఇల్లు ఉండి ఇక్కడ చెప్పలేని పరిస్థితి ఉండొచ్చు, మీకు చెప్తే మళ్ళీ మీకు ఊర్లో రేపొద్దున నాకు ఉన్నా కూడా అయినా చెప్తున్నాను మీకు వ్యక్తిగతంగా ఏమైనా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అన్అఫీషియల్గా అయినా కానీ అధికారులకు చెప్తే వాళ్ళు చెక్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది టెంటేటివ్ జాబితా మీకు ఇప్పుడు చదివి వినిపించడం జరిగింది. ఎవరైనా మిస్ అయినా కూడా మనం మళ్ళీ అప్లికేషన్స్ ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు ఇవ్వచ్చు, రేపు ఎల్లుండి కూడా ఇవ్వచ్చు. ఇవన్నీ అయిపోయినాక కూడా అవసరమైతే మండల్లో ఎంపీడీ ఆఫీస్లో ప్రజాపాలన సేవా కేంద్రం అని ఉంటుంది, అక్కడ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ స్కీమ్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. ఇవాళనే మన గ్రామంలో గ్రామసభ అయిపోయింది, ఇంకా లిస్ట్ ఫైనల్ అయిపోయింది, ఇంకా ఉండదు అనేటువంటి ఆలోచన మాత్రం పెట్టుకోకూడదు. సో నిజంగా అర్హులైనటువంటి లబ్ధిదారులు ఎవరైనా ఉంటే ఈఏలో కూడా మిస్ అయినా కూడా మన ఊళ్ళో ఉండకపోవచ్చు, ఎటన్నా వెళ్ళొచ్చు, నేను హెల్త్ పరంగా హాస్పిటల్స్ అటు ఇటు వెళ్ళొచ్చు. మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నా కూడా గ్రామంలో చదువుకున్నటువంటి యువకులు కానీ పెద్దవాళ్ళు కానీ, ఎందుకంటే కొంతమంది చదువుకోలేనటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ పేరు ఉందా లేదా తెలుసుకుంటారు. అట్లాంటి వాళ్ళకి గైడ్ చేసేసి అర్హులు ఎవరైనా మిస్ కాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు లేకపోతే వాళ్ళ తరఫున వాళ్ళతోటి అప్లికేషన్స్ పెట్టించేసి ఈ గ్రామంలో మన గ్రామంలో అర్హులైనటువంటి ప్రతి లబ్ధిదారుని కూడా ఈ 4 స్కీమ్స్ కింద ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందేటట్టుగా గ్రామస్తులు యువకులు సహకరించాలని కోరుతూ, మీకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా కూడా అధికారులు ఇక్కడే ఉంటారు డైలా. సో వాళ్ళకి సంబంధించిన అర్జీలు సమర్పించాలని కోరుతున్నాము. ఈరోజు మన గ్రామానికి ప్రత్యేక అతిథిగా మన గ్రామ సభకు వచ్చినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మోటార్ మండలం సుంకేట్ గ్రామంలో పరిధిలో గ్రామ సభకు విచ్చేసిన ఆర్డీఓ గారికి, తహసీల్దార్కి, ఇతర అధికారులు, ఇక్కడికి విచ్చేసిన గ్రామస్తులందరికీ నమస్కారాలు. సో ముఖ్యంగా అంటే ఆర్డీఓ గారు మీకు క్లియర్గా చెప్పారు. సో ఈ గ్రామ సభల ముఖ్య ఉద్దేశం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఎవరైనా అంటే ఎలిజిబుల్ వాళ్ళు, అర్హులైన వాళ్ళు ఎవ్వరు కూడా ఒక్కళ్ళు కూడా ఈ ఏవైతే మనకి స్కీమ్స్ ఉన్నాయో దీనికి వాళ్ళు మిస్ కాకూడదు. సో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ బెనిఫిట్స్ అందాలి అనే ఉద్దేశంతో మనము ప్రతి గ్రామంలో కూడా ఈ గ్రామ సభలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మీకు ఏదైతే గవర్నమెంట్ దగ్గర మా దగ్గర ఉందో ఆ డేటా ప్రకారంగా ఉన్న నేమ్స్ అనేవి చదువుతూ ఉన్నాము. సో ఆ లిస్ట్లో మిస్ అయ్యాయి, మేము ఎలిజిబుల్ ఉన్నాము అయినా మా పేర్లు రాలేదు అనుకుంటే మీరు ఖచ్చితంగా ఆ అప్లికేషన్ ఇక్కడ ఇవ్వచ్చు. మనకి ఆఫీసర్స్ అందరూ ఉన్నారు, తీసుకొని వాటిని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈరోజు మేము రాలేకపోయాము, ఈరోజు కొంతమంది రాలేదు, కొంతమంది వచ్చారు అని ఉంటుంది. సో ఈ గ్రామ పెద్దలు అదేవిధంగా యూత్ ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి సో ఈ రోజు కాకపోయినా ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. అంటే ఈవెన్ మనకి ఈ జనవరి 26 తర్వాత కావచ్చు, ఎప్పుడైనా కూడా ఆ మండల ఆఫీస్లోనే మీరు అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు. అంటే ఏదో ఈరోజు ఈ లిస్టు ఫైనల్ తర్వాత వాళ్ళకి ఇవ్వము, లేదు ఈ గ్రామ సభలో మీరు అప్లికేషన్ ఇస్తేనే మేము ప్రాసెస్ చేస్తాము, అప్లికేషన్ ఇవ్వకపోతే మీరు ఇనెలిజిబుల్ అవుతారు అనేది ఏమి అపోహలు వద్దు. సో ఈ గ్రామ సభ తర్వాత కూడా మీరు ఎప్పుడైనా కూడా ఈవెన్ 15 days 1 month తర్వాత కూడా మీరు మండల ఆఫీస్లో కానీ గ్రామ సభ జీపీలో కానీ మీరు అప్లికేషన్లు ఇవ్వండి, ఇస్తే వాటిని ప్రాసెస్ చేయడం జరుగుతుంది.
సో అంటే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని ఒక్కరు కూడా మనకి మిస్ చేయడం అనేది ఉండదు. సో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పథకాలు అందే విధంగా మనకి మండలాధికారులు, అదే విధంగా మనకి ఈచ్ మండల్ కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేశాము. సో ఈవెన్ మనకి జిల్లా స్థాయిలో కూడా మేము ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉంటాం కాబట్టి సో ఈరోజు ఏదైతే ఈ 4 స్కీమ్స్ రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డు, సో వీటికి సంబంధించిన అప్లికేషన్లు మీరు ఇవ్వచ్చు. ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధిస్తే మీకు ఆల్రెడీ చదివారు, మీ మండలంలో చూసుకుంటే ఒక 80 కొత్త రేషన్ కార్డులు, ఒక 362 మంది కొత్తగా అంటే ఇండివిజువల్గా నేమ్స్ ఎడిషన్స్ అయ్యాయి. ఇంకో 314 అప్లికేషన్లు ఎంక్వైరీలో ఉన్నాయి. సో ఇవి కాకుండా కూడా ఈ నేమ్స్ మిస్ అయ్యాయి, మాకు స్ప్లిట్టింగ్ ఆప్షన్ కానీ, కొంతమంది మెంబర్ని ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేసుకోవాలి, మాకు కొత్త రేషన్ కార్డు కావాలి అంటే వాళ్ళు ఇప్పుడైనా ఇవ్వచ్చు, తర్వాత అయినా కూడా ఎప్పుడైనా అప్లికేషన్లు ఇవ్వచ్చు. సో అది మీకు తెలియాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ గ్రామ సభలు అనేది పెడుతూ ఉన్నాము. సో కాబట్టి అప్లికేషన్స్ తీసుకుంటాము, ప్రాసెస్ చేసి ఎలిజిబుల్ వాళ్ళకి ఖచ్చితంగా ఈ స్కీమ్స్ అందే విధంగా చర్యలు తీసుకుంటాము. సో ఇక్కడ ఏవైతే లిస్టులు చదువుతున్నారో ఆల్రెడీ ఆర్డీఓ గారు చెప్పారు, మేబీ కొన్ని ఇన్ఎలిజిబుల్ అదర్వైజ్ వెల్ ఆఫ్ ఫ్యామిలీస్ ఏమైనా వాళ్ళకి వచ్చాయి, లేదు భూమి ఉన్న వాళ్ళది భూమి లేనట్లుగా నమోదైంది, భూమి లేని వారిది భూమి ఉన్నట్లుగా నమోదైంది, అలాంటి డిస్క్రిపెన్సీస్ ఉంటే మీరు ఇక్కడైనా రైట్ చేయొచ్చు. తర్వాతైనా మీరు రైటింగ్లో ఎంపీడీఓ ఆఫీస్ కానీ, తహసీల్దార్కి కానీ, ఈవెన్ ఓవరాల్గా ఓవర్ ఫోన్ అయినా కూడా మీరు ఇన్ఫార్మ్ చేస్తే ఖచ్చితంగా దాన్ని కూడా మనము వెరిఫై చేసి ఇన్ఎలిజిబుల్ వాళ్ళకి ఈ పథకాలు ఏవైతే రాంగ్గా ఒకవేళ ఇంక్లూడ్ అయినా కూడా వాటిని మనము ఇన్ఎలిజిబుల్ వాళ్ళని డిలీట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి గ్రామస్తులందరికీ నా విజ్ఞప్తి ఏమంటే సో ఈ లిస్టులన్నీ కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోండి. సో మిస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా మీరు అప్లై చేసుకుంటే అప్లికేషన్స్ అన్నీ కూడా ప్రాసెస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు రేషన్ కార్డ్స్ చూసుకుంటే సుమారు మనకి ఒక 500 మందిది ఆల్రెడీ అంటే అప్రూవ్ అయి ఉన్నాయి, ఇంకొక 300 ఫ్యామిలీస్ది మనకి ప్రాసెస్లో ఉన్నాయి. సో రిమైనింగ్ వాళ్ళు కూడా ఎవరైనా మిస్ అయినా కూడా పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో కూడా మాకు భూమి లేదు, మేము 20 రోజులు పని చేసాము అయినా మా పేరు రాలేదు అంటే మీరు ఇప్పుడైనా కూడా అప్లికేషన్ ఇచ్చినా అది మనం ప్రాసెస్ చేసి వాళ్ళకి ఎలిజిబుల్ అయితే ఎంక్వైరీలు ఎలిజిబుల్ అని వస్తే వాళ్ళకి కూడా మనకి గవర్నమెంట్ నుండి మనీ అనేది శాంక్షన్ అవుతుంది. సో అంతేగాని మీకు ఈ రోజు పేరు లేకపోతే ఇంకా రాదు అనేది మాత్రం అలా అనుకోవద్దు. సో ఇది కంటిన్యూస్గా మనకి బెనిఫిషరీస్ యాడ్ అవుతూ ఉంటారు కాబట్టి సో అందరు కూడా గ్రామస్తులందరూ కూడా వేరే వాళ్ళు ఎవరైతే ఈ గ్రామ సభకు రాలేదో వాళ్ళకి కూడా చెప్పండి, చెప్పి వాళ్ళకి కూడా ఏమైనా బెనిఫిషరీస్లో నేమ్స్ లేవు బెనిఫిట్స్లో అనుకుంటే ఖచ్చితంగా మండల ఆఫీసులోనైనా అప్లికేషన్ ఇచ్చేలాగా చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నెంబర్లు కాకుండా ఎవరైనా ఫోన్ చేసి మీ డీటెయిల్స్ అడుగుతూ చెప్పవద్దు. ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఓటీపీ కానీ ఏమడిగినా కానీ వేరే కొత్త నెంబర్ నుంచి వస్తే చెప్పద్దు. మీరు డైరెక్ట్ సార్లను కాంటాక్ట్ అయితే బెస్ట్. ఇంకా ఫోన్ల ద్వారా అయినా కానీ సార్ల నెంబర్లు తెలుసుంటే ఫోన్లో మాట్లాడాలి, వేరే వాళ్ళు అడిగితే చెప్పద్దు. థ్యాంక్ యూ.